కంచె చేను మేసిన చందంగా తయారైంది శ్రీకాళహస్తి పోలీస్ వ్యవస్థ. తీగలాగితే డొంక బయటపడ్డట్టుగా ఒక మట్కా నిర్వాహకుడిని అరెస్ట్ చేస్తే అతనికి సపోర్టు వెనుక ఉన్న వ్యక్తులు బయటకు వచ్చారు. 10 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మట్కా సామ్రాజ్యాన్ని నడిపించిన కింగ్ పిన్ పద్మనాభం అరెస్టుతో తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి. నిందితులకు అండాగా పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు సైతం దాసోహమయ్యారు. శ్రీకాళహస్తి, తిరుపతి, నగరి, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో మట్కా జూదాన్ని విస్తరించి వేలాది కుటుంబాల జీవితాలతో చెలగాటమాడిన పద్మనాభం అరెస్టు తర్వాత బయటపడుతున్న విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. విచారణలో పోలీస్ సిబ్బంది పాత్రపై తీవ్ర ఆరోపణలు రావడంతో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ప్రత్యేక అంతర్గత విచారణకు ఆదేశించారు. నివేదికలో అక్రమాలకు సహకరించినట్లు తేలడంతో 2 సీఐలు, 4 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక డీఎస్పీకి ఛార్జ్ మెమో జారీ అయింది. సస్పెండ్ అయిన వారిలో శ్రీకాళహస్తి 1 టౌన్ సీఐ ప్రకాష్ కుమార్, పూతలపట్టు సీఐ గోపి, కానిస్టేబుళ్లు ప్రవీణ్, హేమాద్రి, ప్రతాప్, క్రాంతి కుమార్ ఉన్నారు.